హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. మార్నింగ్ అంటే హడావిడి లంచ్ బాక్సులు, ఇవి వంట, టిఫిన్ ఇవన్నీ హడావిడి అయిపోతుంది కదా, మన ఆడవాళ్ళకి ఉన్నదే కదా, ప్రతి ఒక్కరికి ఉండే ఈ హడావిడే. నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోవటానికి కొంచెం వాటర్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇట్లా నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి. చూసారా, ఎక్కువగా ఉడికించుకోకూడదు, మళ్ళీ మొత్తం కర్రీ అంతా ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి రైస్ కూడా అయిపోవచ్చింది. కొంచెం అవి ఫ్రై అవ్వగానే ఇక్కడ టమాటా ముక్కలు వేసుకోవాలి. వాటితో పాటు ఇవి కూడా ఉడకాలి కదా, అందుకు ఆ విధంగా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది కర్రీ. కొంతమంది వాటర్ కూడా వేస్తారు, బాగోదు. ఈ విధంగా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ పెట్టేసుకున్నాను అనమాట. ఇడ్లీ వేసాను ఈరోజు టిఫిన్. ఇంకోటి ఆనియన్ ఫ్రై కూడా చేశాను అనమాట. అది సరిపోదని చెప్పి సింపుల్గా ఇంకా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత పోపు దినుసులు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి ఒకసారి మనం ఆలుగడ్డను ఉడకబెట్టి చేస్తాం కదా, అట్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇట్లా ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు ఈ విధంగా వేసుకోవటం. ఈ సైజులో కట్ చేసుకుంటే చక్కగా త్వరగా మగ్గిపోతాయి, బాగుంటుంది అనమాట. దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. నేను మొన్న కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను కదా, వెల్లుల్లి, కారం, కొబ్బరి పౌడరు, జీలకర్ర, ఆ పొడి అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైలోకి. చివరిగా ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. ఇంకా చాలా బాగుందండి, టేస్ట్ కూడా. ఇంతేనండి ఈరోజు వీడియో.